డే 59 ఇండియన్ పాలిటీ, కన్జ్యూమర్ కమిషన్స్, అలాగే లోక్ అదాలత్, అలాగే ఉమ్, గ్రామీణ ఆ, న్యాయ న్యాయాలయాలు న్యాయాలయాలు ఆ టాపిక్లోని బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్. ప్రస్తుతం అమల్లో ఉన్న వినియోగదారుల పరిరక్షణ చట్టం ఏది అంటే ఆన్సర్ బి, వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019. నెక్స్ట్ బిట్. వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 ఏ చట్టం స్థానంలో అమల్లోకి వచ్చింది అంటే 1986 చట్టం. నెక్స్ట్ బిట్. వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 ప్రధానంగా ఎందుకు తీసుకువచ్చారు అంటే ఈ కామర్స్ ఆన్లైన్ వ్యాపారాల వల్ల ఏర్పడిన కొత్త సమస్యలను పరిష్కరించడానికి. నెక్స్ట్ వినియోగదారుల కమిషన్ల వ్యవస్థను ఏమని పిలుస్తారు అంటే త్రిస్థాయి వ్యవస్థ అంటే 3 టైర్. నెక్స్ట్ బిట్. వినియోగదారుల కమిషన్లు ఏ రకమైన సంస్థలు అంటే పాక్షిక న్యాయ సంస్థలు, క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ అనమాట. నెక్స్ట్ పాక్షిక న్యాయ సంస్థలు ప్రధాన లక్షణం ఏమిటి అంటే ఆన్సర్ న్యాయస్థానాల మాదిరిగా విచారణ చేసి తీర్పులు ఇస్తాయి. నెక్స్ట్ వినియోగదారుల కమిషన్లో అత్యల్ప స్థాయి ఏది అంటే జిల్లా కమిషన్. నెక్స్ట్ వినియోగదారుల కమిషన్లలో అత్యున్నత స్థాయి ఏది అంటే జాతీయ కమిషన్. నెక్స్ట్ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీ. నెక్స్ట్ జిల్లా కమిషన్ ఏ స్థాయిలో పనిచేస్తుంది అంటే జిల్లా స్థాయి. నెక్స్ట్ రాష్ట్ర కమిషన్ ఎక్కడ పనిచేస్తుంది అంటే ప్రతి రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతంలో. నెక్స్ట్ జాతీయ కమిషన్ అధ్యక్షుడిగా సాధారణంగా ఎవరిని నియమిస్తారు అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న లేదా పనిచేసిన వ్యక్తి. నెక్స్ట్ జాతీయ కమిషన్లో సభ్యుల కనీస సంఖ్య ఎంత అంటే ఆన్సర్ 4. నెక్స్ట్ జాతీయ కమిషన్లో సభ్యుల గరిష్ట సంఖ్య ఎంత అంటే 11. నెక్స్ట్ జాతీయ కమిషన్ సభ్యులలో కనీసం ఎంతమంది మహిళ ఉండాలి అంటే కనీసం ఒకరు. నెక్స్ట్ జాతీయ కమిషన్ సభ్యులను ఎవరు నియమిస్తారు అంటే కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ జాతీయ కమిషన్ సభ్యుల నియామకం దేని సిఫార్సు ఆధారంగా జరుగుతుంది అంటే సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ. నెక్స్ట్ జాతీయ కమిషన్ అధ్యక్షుడు మరియు సభ్యుల పదవీ కాలం ఎంత అంటే 4 సంవత్సరాలు. నెక్స్ట్ జాతీయ కమిషన్ అధ్యక్షుడి గరిష్ట వయసు ఎంత అంటే 70 సంవత్సరాలు. నెక్స్ట్ జాతీయ కమిషన్ సభ్యుల గరిష్ట వయసు ఎంత అంటే 65 సంవత్సరాలు. నెక్స్ట్ ఒక కమిషన్ లేదా కోర్టు ఏ అంశాలపై విచారణ జరిపి తీర్పు ఇవ్వగలదో తెలిపే పరిమితిని ఏమంటారు అంటే జ్యూరిస్డిక్షన్ అంటారు. నెక్స్ట్ జాతీయ కమిషన్కు ప్రధానంగా ఎన్ని రకాల అధికార పరిధులు అంటే జ్యూరిస్డిక్షన్స్ ఉన్నాయి అంటే 3. నెక్స్ట్ జాతీయ కమిషన్ అధికార పరిధిలో ఉన్నవి ఏమిటి అంటే ఆన్సర్ పెక్యూనియరీ జ్యూరిడిక్షన్, తర్వాత అపెల్లేట్ జ్యూరిడిక్షన్, తర్వాత రివిజనల్ జ్యూరిస్డిక్షన్. నెక్స్ట్ పెక్యూనరీ జ్యూరిస్డిక్షన్ అంటే ఏమిటి అంటే ఆర్థిక విలువ ఆధారంగా కేసులను విచారించే అధికారం. నెక్స్ట్ అపిల్లేట్ జ్యూరిడిక్షన్ అంటే ఏమిటి అంటే దిగువ కమిషన్ల తీర్పులపై అప్పీళ్లను విచారించడం. నెక్స్ట్ రివిజనల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏమిటి అంటే దిగువ కమిషన్ల రికార్డులను పరిశీలించి అవసరమైతే సరిదిద్దే అవకాశం. నెక్స్ట్ 2021 సవరణల ప్రకారం జాతీయ కమిషన్ పెక్యూనరీ జ్యూరిడిక్షన్ ఎంత అంటే 2 కోట్లకు పైగా. నెక్స్ట్ 2019 చట్టం ప్రకారం మొదట జాతీయ కమిషన్ అంటే పెక్యూనరీ జ్యూరిడిక్షన్ ఎంతగా నియమించారు అంటే 5 కోట్లు కాదు, ఆన్సర్ అయింది ఎంత అంటే 10 కోట్లు. నెక్స్ట్ 2021లో కేంద్ర ప్రభుత్వం జాతీయ కమిషన్ పెక్యూనరీ జ్యూరిడిక్షన్ ఎంతకు తగ్గించింది అంటే 2 కోట్లు. నెక్స్ట్ రాష్ట్ర కమిషన్ తన అధికార పరిధిలో లేని కేసును విచారిస్తే జాతీయ కమిషన్ ఏ అధికారాన్ని ఉపయోగిస్తుంది అంటే రివిజనల్ జ్యూరిడిక్షన్. నెక్స్ట్ రాష్ట్ర కమిషన్ తన అధికారాన్ని వినియోగించడంలో విఫలమైతే జాతీయ కమిషన్ ఏ అధికారాన్ని వినియోగిస్తుంది అంటే రివిజనల్ జ్యూరిస్డిక్షన్. నెక్స్ట్ రాష్ట్ర కమిషన్ చట్టాన్ని తప్పుగా అన్వయించి తీవ్రమైన తప్పిదంతో వ్యవహరిస్తే జాతీయ కమిషన్ ఏ అధికారాన్ని ఉపయోగిస్తుంది అంటే రివిజనల్ జ్యూరిస్డిక్షన్. నెక్స్ట్ అన్యాయమైన ఒప్పంద నిబంధనలను అంటే అన్ఫెయిర్ కాంట్రాక్ట్ టర్మ్స్ శూన్యంగా ప్రకటించే అధికారం జాతీయ కమిషన్కు ఉందా అంటే ఉంది. నెక్స్ట్ తన తీర్పులో స్పష్టమైన పొరపాటు ఉంటే జాతీయ కమిషన్ ఏమి చేయగలదు
అంటే రివ్యూ చేసి సరిదిద్దగలదు. నెక్స్ట్ ఎక్స్ పార్టీ ఆర్డర్ అంటే ఏమిటి అంటే ప్రతివాది హాజరు కానప్పుడు ఇచ్చిన ఏకపక్ష తీర్పు. నెక్స్ట్ జాతీయ కమిషన్ ఒక రాష్ట్ర కమిషన్ నుండి మరో రాష్ట్ర కమిషన్కు కేసును బదిలీ చేయగలదా అంటే అవును. నెక్స్ట్ CCPA జారీ చేసిన ఉత్తర్వులపై అప్పీళ్లను ఎవరు విచారిస్తారు అంటే జాతీయ కమిషన్. నెక్స్ట్ రాష్ట్ర కమిషన్ అధ్యక్షుడు మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ రాష్ట్ర కమిషన్ అంటే పెక్యునరీ జ్యూరిడిక్షన్ 2021 ప్రకారం ఎంత అంటే 50 లక్షలకు పైగా నుండి 2 కోట్ల లోపు. నెక్స్ట్ జిల్లా కమిషన్ తీర్పులపై మొదటి అప్పీల్ ఎక్కడ దాఖలు చేయాలి అంటే రాష్ట్ర కమిషన్. నెక్స్ట్ రాష్ట్ర కమిషన్కు కింది వాటిలో ఏ అధికారం ఉంది అంటే పెక్యునరీ జ్యూరిడిక్షన్, అలాగే అపెల్లేట్ జ్యూరిడిక్షన్, అలాగే రివిజనల్ జ్యూరిడిక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఒక జిల్లా కమిషన్ నుండి మరో జిల్లా కమిషన్కు కేసును బదిలీ చేసే అధికారం ఎవరికి ఉంది అంటే రాష్ట్ర కమిషన్. నెక్స్ట్ రాష్ట్రంలోని జిల్లా కమిషన్లపై పరిపాలనా నియంత్రణ అంటే అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఎవరికి ఉంటుంది అంటే రాష్ట్ర కమిషన్. నెక్స్ట్ రాష్ట్ర కమిషన్ ఏ సంస్థల పనితీరును పర్యవేక్షిస్తుంది అంటే జిల్లా కమిషన్. నెక్స్ట్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సామాన్యుడు మొదటగా ఆశ్రయించే కమిషన్ ఏది అంటే జిల్లా కమిషన్. నెక్స్ట్ ప్రతి జిల్లా కమిషన్లో ఎవరు ఉంటారు అంటే ఒక అధ్యక్షుడు మరియు కనీస 2 సభ్యులు. నెక్స్ట్ జిల్లా కమిషన్ అధ్యక్షుడు మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు అంటే ఆన్సర్ రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ జిల్లా కమిషన్ నియామకాల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎవరితో సంప్రదిస్తుంది అంటే రాష్ట్ర కమిషన్ అధ్యక్షుడు. నెక్స్ట్ చట్టం ప్రకారం ప్రతి జిల్లాకు ఎన్ని జిల్లా కమిషన్లు ఏర్పాటు చేయాలి అంటే కనీసం ఒకటి. నెక్స్ట్ అవసరమైతే ఒకే జిల్లాలో 1 కంటే ఎక్కువ జిల్లా కమిషన్లను ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ 2021 నిబంధనల ప్రకారం జిల్లా కమిషన్ పెక్యునరీ జ్యూరిడిక్షన్ ఎంత అంటే 50 లక్షల వరకు. నెక్స్ట్ జిల్లా పరిషత్ పరిధిలోకి వచ్చే కేసు ఏది అంటే 40 లక్షల విలువైన ఫిర్యాదు. నెక్స్ట్ జిల్లా కమిషన్ను వినియోగదారుల న్యాయ వ్యవస్థకు ఏమని పిలుస్తారు అంటే పునాది, ఫౌండేషన్. నెక్స్ట్ జిల్లా కమిషన్ తీర్పుపై అప్పీల్ ఎక్కడ దాఖలు చేయాలి అంటే రాష్ట్ర కమిషన్. నెక్స్ట్ జిల్లా కమిషన్ తీర్పుపై ఎన్ని రోజుల్లో రాష్ట్ర కమిషన్కు అప్పీల్ చేయాలి అంటే 40 రోజులు. నెక్స్ట్ రాష్ట్ర కమిషన్ తీర్పుపై జాతీయ కమిషన్కు ఎన్ని రోజుల్లో అప్పీల్ చేయాలి అంటే 30 రోజులు. నెక్స్ట్ జాతీయ కమిషన్ తీర్పుపై చివరిగా ఎక్కడికి అప్పీల్ చేయవచ్చు అంటే సుప్రీంకోర్టు. నెక్స్ట్ జాతీయ కమిషన్ తీర్పుపై సుప్రీంకోర్టుకు ఎన్ని రోజుల్లో అప్పీల్ చేయాలి అంటే 30 రోజులు. నెక్స్ట్ అప్పీల్ గడువు దాటితే ఏమవుతుంది అంటే అప్పీల్ హక్కు కోల్పోయే అవకాశం ఉంది. నెక్స్ట్ టాపిక్ తులనాత్మక విశ్లేషణ, కంపారిటివ్ అనాలిసిస్ గురించి చూద్దాం. 1986 చట్టం ప్రకారం జిల్లా కమిషన్ ఆర్థిక పరిధి ఎంత అంటే 20 లక్షల వరకు. నెక్స్ట్ 2019 చట్టం ప్రకారం జిల్లా కమిషన్ ఆర్థిక పరిధి ఎంత అంటే 1 కోటి వరకు. నెక్స్ట్ 2021 నిబంధనల ప్రకారం జిల్లా కమిషన్ ఆర్థిక పరిధి ఎంత అంటే 50 లక్షల వరకు. నెక్స్ట్ 1986 చట్టం ప్రకారం రాష్ట్ర కమిషన్ ఉన్న ఆర్థిక పరిధి ఎంత అంటే 20 లక్షల నుండి 1 కోటి వరకు. నెక్స్ట్ 2019 చట్టం ప్రకారం రాష్ట్ర కమిషన్ ఆర్థిక పరిధి ఎంత అంటే 1 కోటి నుంచి 10 కోట్ల వరకు. నెక్స్ట్ 2021 నిబంధనల ప్రకారం రాష్ట్ర కమిషన్ ఆర్థిక పరిధి ఎంత అంటే 50 లక్షల నుండి 2 కోట్ల వరకు. నెక్స్ట్ 1986 చట్టం ప్రకారం జాతీయ కమిషన్ ఆర్థిక పరిధి ఎంత అంటే 1 కోటి రూపాయలకు పైగా. నెక్స్ట్ 2019 చట్టం ప్రకారం జాతీయ కమిషన్ ఆర్థిక పరిధి ఎంత అంటే 10 కోట్లకు పైగా. నెక్స్ట్ 2021 నిబంధనల ప్రకారం జాతీయ కమిషన్ ఆర్థిక పరిధి ఎంత అంటే 2 కోట్లకు పైగా. నెక్స్ట్ 2021లో జిల్లా కమిషన్ ఆర్థిక పరిమితిని 1 కోటి నుండి 50 లక్షలకు తగ్గించిన ప్రధాన కారణం ఏమిటి అంటే జిల్లా కమిషన్లపై కేసుల భారాన్ని తగ్గించడం. నెక్స్ట్ 2021లో ఆర్థిక పరిధులను సవరించిన ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే 3 స్థాయిల కమిషన్ల మధ్య కేసులను సమర్థవంతంగా పంపిణీ చేసి త్వరితగతిన న్యాయం అందించడం. నెక్స్ట్ వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 ద్వారా ఏ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది అంటే 3 స్థాయి వ్యవస్థ, 3 టైర్. నెక్స్ట్ వినియోగదారుల కమిషన్లు ఏ రకమైన సంస్థలు అంటే పాక్షిక న్యాయ సంస్థలు. నెక్స్ట్ క్రింది వాటిలో 3 స్థాయి వినియోగదారుల కమిషన్లు
భాగాలేమిటి అంటే జిల్లా కమిషన్, రాష్ట్ర కమిషన్, జాతీయ కమిషన్. నెక్స్ట్ ప్రతి వినియోగదారుల కమిషన్కు ఉండే ప్రధాన అధికార పరిధులు ఏవి అంటే ఆర్థిక, అపిలేట్, రివిజనల్. నెక్స్ట్ పోటీ పరీక్షల దృష్ట్యా ఆర్థిక అధికారాల పరిధులను సంబంధించి ఏమి గుర్తుంచుకోవాలి అంటే 2021 నిబంధన ద్వారా సవరించిన కొత్త పరిమితులు. నెక్స్ట్ 2021 నిబంధనల ప్రకారం జిల్లా కమిషన్ ఆర్థిక పరిధి ఎంత అంటే 50 లక్షల వరకు. నెక్స్ట్ 2021 నిబంధనల ప్రకారం రాష్ట్ర కమిషన్ ఆర్థిక పరిధి ఎంత అంటే 50 లక్షల నుండి 2 కోట్ల లోపు. నెక్స్ట్ 2021 నిబంధన ప్రకారం జాతీయ కమిషన్ ఆర్థిక పరిధి ఎంత అంటే 2 కోట్లకు పైగా. నెక్స్ట్ జిల్లా కమిషన్ తీర్పుపై మొదట అప్పీల్ ఎక్కడ చేయాలి అంటే రాష్ట్ర కమిషన్. నెక్స్ట్ రాష్ట్ర కమిషన్ తీర్పుపై అప్పీల్ ఎక్కడ చేయాలి అంటే జాతీయ కమిషన్. నెక్స్ట్ జాతీయ కమిషన్ తీర్పుపై చివరి అప్పీల్ ఎక్కడ చేయవచ్చు అంటే సుప్రీంకోర్టు. నెక్స్ట్ సరైన అప్పీల్ క్రమం ఏమిటి అంటే ఆన్సర్ జిల్లా నుండి రాష్ట్రం, రాష్ట్రం నుండి జాతీయ నుండి సుప్రీంకోర్టు. నెక్స్ట్ వినియోగదారుల కమిషన్ల ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే వినియోగదారుల హక్కులను రక్షించడం మరియు త్వరిత న్యాయం అందించడం. నెక్స్ట్ వినియోగదారుల కమిషన్ల వ్యవస్థ ద్వారా సాధారణ వినియోగదారుడు పొందే ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే తక్కువ ఖర్చుతో సులభమైన విధానంలో న్యాయం పొందడం. నెక్స్ట్ వినియోగదారుల కమిషన్ల వ్యవస్థ ఏ వర్గానికి వ్యతిరేకంగా కూడా సామాన్య వినియోగదారుడికి న్యాయం అందించగలదు అంటే పెద్ద కార్పొరేట్ సంస్థలు మరియు సేవలు అందించే సంస్థలు. నెక్స్ట్ ట్రిబ్యునల్స్ గురించి చూద్దాం. ట్రిబ్యునల్స్ను సాధారణంగా ఏమని పిలుస్తారు అంటే పాక్షిక న్యాయ సంస్థలు అంటే క్వాసీ జ్యుడిషియల్ బాడీస్. నెక్స్ట్ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 1950 ట్రిబ్యునల్స్కు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు ఉన్నాయా అంటే లేవు. నెక్స్ట్ ట్రిబ్యునల్స్కు రాజ్యాంగబద్ధమైన హోదా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించబడింది అంటే 42వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ ట్రిబ్యునల్స్కు సంబంధించిన నిబంధనలు రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చబడ్డాయి అంటే 1976. నెక్స్ట్ 42వ రాజ్యాంగ సవరణను సాధారణంగా ఏమని పిలుస్తారు అంటే మినీ రాజ్యాంగం, మినీ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ట్రిబ్యునల్స్కు సంబంధించిన నిబంధనలు రాజ్యాంగంలోని ఏ భాగంలో చేర్చబడ్డాయి అంటే పార్ట్ 14A అన్నమాట. నెక్స్ట్ పార్ట్ 14Aకు ఏమని పేరు అంటే ట్రిబ్యునల్స్. నెక్స్ట్ పార్ట్ 14Aలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అంటే 2. నెక్స్ట్ పార్ట్ 14Aలోని ఆర్టికల్స్ ఏవి అంటే 323A అండ్ 323B. నెక్స్ట్ ట్రిబ్యునల్స్ను రాజ్యాంగంలో చేర్చాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది అంటే స్వర్ణ సింగ్ కమిటీ. నెక్స్ట్ స్వర్ణ సింగ్ కమిటీని ఏ సంవత్సరంలో నియమించారు అంటే 1985. నెక్స్ట్ 42వ రాజ్యాంగ సవరణ ఏ ప్రధానమంత్రి హయాంలో జరిగింది అంటే ఇందిరాగాంధీ. నెక్స్ట్ 42వ రాజ్యాంగ సవరణ ఏ కాలంలో అమల్లోకి వచ్చింది అంటే అత్యవసర పరిస్థితి సమయంలో అంటే ఎమర్జెన్సీ సమయంలో. నెక్స్ట్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే న్యాయస్థానాలపై కేసుల భారాన్ని తగ్గించడం. నెక్స్ట్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడానికి ప్రధానంగా ఏ రకమైన వివాదాలు పెరగడం కారణమైంది అంటే ఆన్సర్ ప్రభుత్వ సేవలు, పన్నులు, పారిశ్రామిక వివాదాలు. నెక్స్ట్ ఆర్టికల్ 323A దేనికి సంబంధించినది అంటే ఆన్సర్ పరిపాలనా ట్రిబ్యునల్స్ అంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్. నెక్స్ట్ ఆర్టికల్ 322A ప్రధానంగా ఎవరి సేవా సంబంధిత వివాదాలను పరిష్కరిస్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగులు. నెక్స్ట్ ఆర్టికల్ 323A పరిధిలోకి వచ్చే అంశం ఏది అంటే ప్రభుత్వ ఉద్యోగుల నియామకం, పదోన్నతి, పదవి బదిలీ వంటి సేవా వివాదాలు. ఏంటది మళ్ళీ చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగుల నియామకం, పదోన్నతి, బదిలీ వంటి సేవా వివాదాలు. నెక్స్ట్ ఆర్టికల్ 323B దేనికి సంబంధించినది అంటే పన్నులు, భూ సంస్కరణలు, పారిశ్రామిక వివాదాలు, ఎన్నికలు వంటి ఇతర విషయాల ట్రిబ్యునల్స్. నెక్స్ట్
ఆర్టికల్ 323B పరిధిలోకి వచ్చే అంశం ఏది అంటే పన్నుల వివాదం. నెక్స్ట్ బిట్. ఆర్టికల్ 323A అనేది పరిపాలనా ట్రిబ్యునల్స్. ఆర్టికల్ 323B అనేది ఇతర విషయాల ట్రిబ్యునల్స్. నెక్స్ట్ బిట్. ట్రిబ్యునల్స్కు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలను పరీక్షలో ఎక్కువగా ఏ అంశంలో అనుసంధానించి ప్రశ్నిస్తారు అంటే ఆన్సర్ ఆర్టికల్ 14A మరియు ఆర్టికల్ 320A అండ్ 320B. నెక్స్ట్ ఆర్టికల్ 323A దేనికి సంబంధించినది అంటే పరిపాలనా ట్రిబ్యునల్స్, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్. ఆర్టికల్ 323A ప్రకారం పరిపాలనా ట్రిబ్యునల్స్ను ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంది అంటే పార్లమెంటుకు మాత్రమే. నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగుల నియామకం మరియు సేవా నిబంధనలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించేందుకు ఏ ఆర్టికల్ ట్రిబ్యునల్స్ను ఏర్పాటు చేయడానికి వీలు కల్పిస్తుంది అంటే ఆర్టికల్ 323A. నెక్స్ట్ ఆర్టికల్ 323A ప్రకారం రాష్ట్ర శాసనసభలు పరిపాలనా ట్రిబ్యునల్స్ను ఏర్పాటు చేయగలవా అంటే కాదు. నెక్స్ట్ ఆర్టికల్ 323A కింద పార్లమెంట్ ఏర్పాటు చేయగల ట్రిబ్యునల్స్ ఏవి అంటే కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ మరియు రాష్ట్ర లేదా ఉమ్మడి రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్స్. నెక్స్ట్ పరిపాలనా ట్రిబ్యునల్స్ ఏర్పాటు వెనుక ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే ప్రభుత్వ ఉద్యోగులకు వేగవంతమైన తక్కువ ఖర్చుతో కూడిన న్యాయం అందించడం. నెక్స్ట్ క్యాట్ అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. క్యాట్ ఏ చట్టం ద్వారా స్థాపించబడింది అంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాక్ట్ 1985. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాక్ట్ ఏ సంవత్సరంలో ఆమోదించబడింది అంటే 1985. నెక్స్ట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ ఎప్పుడు స్థాపించబడింది అంటే 1 నవంబర్ 1985. నెక్స్ట్ క్యాట్ ప్రధాన బెంచ్ అంటే ప్రిన్సిపల్ బెంచ్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీ. నెక్స్ట్ ప్రస్తుతం క్యాట్కు ఎన్ని రెగ్యులర్ బెంచ్లు ఉన్నాయి అంటే 70. నెక్స్ట్ క్యాట్ రెగ్యులర్ బెంచ్లలో హైకోర్టుల ప్రధాన కేంద్రాలకు అదనంగా ఉన్న 2 బెంచ్లు ఎక్కడ ఉన్నాయి అంటే జైపూర్, లక్నో. నెక్స్ట్ క్యాట్ పరిధిలోకి వచ్చేవారెవరు అంటే ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఐఎఫ్ఓఎస్ అధికారులు అన్నమాట. నెక్స్ట్ క్యాట్ పరిధిలోకి వచ్చేది ఏది అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఐఆర్ఎస్ అధికారులు. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలలో పనిచేసే సివిల్ పోర్టుల ఉద్యోగుల సేవా వివాదాలను ఎవరు విచారిస్తారు అంటే క్యాట్. నెక్స్ట్ రక్షణ శాఖలో పనిచేసే సివిలియన్ ఉద్యోగులు తమ సేవా వివాదాల కోసం ఎవరిని ఆశ్రయించవచ్చు అంటే క్యాట్. నెక్స్ట్ క్యాట్ పరిధిలోకి వచ్చేవాళ్ళు ఎవరంటే ఐఏఎస్ అధికారులు, ఐఆర్ఎస్ అధికారి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. అయితే రానివారు క్యాట్ పరిధిలోకి రానివారు ఎవరంటే ఆర్మీ సైనికుడు. నెక్స్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ ఏ చట్టం కింద ఏర్పాటు చేయబడింది అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ యాక్ట్ 2007. నెక్స్ట్ క్యాట్ పరిధిలోకి వచ్చే వాళ్ళు ఎవరెవరు అన్నాము ఐఏఎస్ అధికారులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఐఆర్ఎస్ అధికారులు అన్నాం కదా. అది రాని వాళ్ళు సుప్రీంకోర్టు అధికారులు మరియు సిబ్బంది కూడా అన్నమాట. నెక్స్ట్ పార్లమెంట్ సెక్రటేరియట్ సిబ్బంది సేవా విషయాలు ఎవరి పర్యవేక్షణలో ఉంటాయి అంటే లోక్సభ స్పీకర్ లేదా రాజ్యసభ స్పీకర్. నెక్స్ట్ క్యాట్ విచారణలో సివిల్ ప్రొడ్యూసర్ కోడ్ 1908 యొక్క కఠినమైన నియామకాలకు కట్టుబడి ఉండాలా అంటే కాదు. నెక్స్ట్ క్యాట్ ప్రధానంగా ఏ సూత్రాల ఆధారంగా పనిచేస్తుంది అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్. నెక్స్ట్ ఆడి ఆల్టరమ్ పార్టమ్ ఆడి ఆల్టరమ్ పార్టమ్ అనే సహజ న్యాయ సూత్రం అర్థం ఏమిటి అంటే అవతలి పక్షం వాదన కూడా వినాలి. నెక్స్ట్ నీమో జూడెక్స్ ఇన్ కౌసా సువా అనే సూత్రం అర్థం ఏమిటి అంటే ఒక వ్యక్తి తన సొంత కేసులో తానే న్యాయమూర్తిగా ఉండకూడదు. నెక్స్ట్ క్యాట్ వ్యవస్థ ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే ప్రభుత్వ ఉద్యోగుల సేవా వివాదాలను త్వరగా, సమర్థవంతంగా, తక్కువ ఖర్చుతో పరిష్కరించడం. నెక్స్ట్ జ్యుడిషియల్ రివ్యూ అండ్ ఎల్ చంద్ర కుమార్ కేస్ ట్రిబ్యునల్స్ గురించి చూద్దాం. బిట్ ప్రారంభంలో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది అంటే సాధారణ కోర్టులకు ప్రత్యామ్నాయంగా వాటి అధికార పరిధిని తొలగిస్తూ అన్నమాట. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాక్ట్ 1985 ప్రకారం మొదట క్యాట్ తీర్పుపై నేరుగా ఎక్కడికి అప్పీల్ చేయవచ్చు అంటే సుప్రీంకోర్టు ఆర్టికల్ 136 కింద ఎస్ఎల్పి ద్వారా. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాక్ట్
1985 ప్రకారం ఏ ఆర్టికల్ కింద హైకోర్టు అధికార పరిధిని సేవా విషయాల్లో తొలగించారు అంటే ఆర్టికల్ 226. నెక్స్ట్ వీడియో. క్యాట్ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ అవకాశం లేదని పేర్కొన్న చట్టం ఏది అంటే ఆన్సర్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాక్ట్ 1985. నెక్స్ట్ ట్రిబ్యునల్స్కు సంబంధించి అత్యంత ముఖ్యమైన చారిత్రాత్మక తీర్పు ఏది అంటే ఎల్ చంద్రకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1997. నెక్స్ట్ ఎల్ చంద్రకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పు ఏ సంవత్సరంలో వచ్చింది అంటే 1997. నెక్స్ట్ ఎల్ చంద్రకుమార్ కేసును విచారించిన రాజ్యాంగ ధర్మాసనంలో ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు అంటే 7. నెక్స్ట్ ఎల్ చంద్రకుమార్ కేసులో సుప్రీంకోర్టు ఏ అధికారాన్ని రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని పేర్కొంది అంటే న్యాయ సమీక్ష జ్యుడిషియల్ రివ్యూ. నెక్స్ట్ న్యాయ సమీక్ష జ్యుడిషియల్ రివ్యూ రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని మొదట ప్రతిపాదించిన ప్రసిద్ధ తీర్పు ఏది అంటే ఆన్సర్ కేశవానంద భారతి కేసు 1973. నెక్స్ట్ కేశవానంద భారతి కేసు ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది అంటే మౌలిక స్వరూప సిద్ధాంతం బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. నెక్స్ట్ ఎల్ చంద్రకుమార్ ఈ కేసు ప్రకారం ఆర్టికల్ 226 కింద హైకోర్టు అధికారాన్ని ఏ చట్టం ద్వారా తొలగించలేరు అంటే ఏ చట్టం ద్వారా కూడా కాదు, ఏ చట్టం ద్వారా కూడా తొలగించలేరు అనమాట. నెక్స్ట్ ఎల్ చంద్రకుమార్ కేసు తర్వాత క్యాట్ తీర్పుపై మొదట అప్పీల్ ఎక్కడ చేయాలి అంటే సంబంధిత హైకోర్టు డివిజన్ బెంచ్. నెక్స్ట్ క్యాట్ తీర్పుపై హైకోర్టులో ఏ బెంచ్ ముందు అప్పీల్ చేయాలి అంటే డివిజన్ బెంచ్ అంటే ఇద్దరు న్యాయమూర్తులు అన్నమాట. నెక్స్ట్ ఎల్ చంద్రకుమార్ తీర్పు తర్వాత క్యాట్ నుండి నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చా అంటే కాదు, వెళ్ళలేరు. నెక్స్ట్ హైకోర్టు తీర్పుతో కూడా అసంతృప్తిగా ఉంటే చివరగా ఎక్కడికి వెళ్ళవచ్చు అంటే సుప్రీంకోర్టు. నెక్స్ట్ ఎల్ చంద్రకుమార్ తీర్పు వల్ల ట్రిబ్యునల్స్ ఏ సంస్థల పర్యవేక్షణలోకి వచ్చాయి అంటే హైకోర్టులు. నెక్స్ట్ ట్రిబ్యునల్స్ను హైకోర్టులకు లోబడి ఉండేలా చేసిన తీర్పు ఏది అంటే ఎల్ చంద్రకుమార్ కేసు. నెక్స్ట్ ఎల్ చంద్రకుమార్ కేసు ప్రధానంగా దేనిని రక్షించింది అంటే న్యాయ వ్యవస్థ సమగ్రతను మరియు న్యాయ సమీక్ష అధికారాన్ని. నెక్స్ట్ ప్రస్తుతం క్యాట్ తీర్పుపై సరైన అప్పీల్ క్రమం ఏది అంటే క్యాట్ అనేది హైకోర్టు డివిజన్ బెంచ్ తర్వాత సుప్రీంకోర్టు అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 226 అనేది హైకోర్టు రిట్ అధికార పరిధి. నెక్స్ట్ ఆర్టికల్ 136 అనేది స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పి. నెక్స్ట్ బిట్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 323B దేనికి సంబంధించినది అంటే ఇతర నిర్దిష్ట విషయాలకు సంబంధించిన ట్రిబ్యునల్స్. నెక్స్ట్ ఆర్టికల్ 323B కింద ట్రిబ్యునల్స్ ఏ విషయాలకు సంబంధించి ఏర్పాటు చేయవచ్చు అంటే పన్నులు, పారిశ్రామిక వివాదాలు, భూ సంస్కరణలు, ఎన్నికలు తదితర నిర్దిష్ట విషయాలు. నెక్స్ట్ ఆర్టికల్ 323B పరిధిలోకి వచ్చే అంశం ఏది అంటే పన్నుల వివాదాలు. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ ITAT ఏ రకమైన వివాదాలకు సంబంధించినది అంటే ఆదాయపు పన్ను వివాదాలు. నెక్స్ట్ ఆర్టికల్ 323B కింద కింది వాటిలో ఏ అంశానికి సంబంధించిన ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయవచ్చు అంటే పారిశ్రామిక మరియు కార్మిక వివాదాలు. నెక్స్ట్ ఆర్టికల్ 323B కిందకు వచ్చే అంశం ఏది అంటే భూ సంస్కరణలు, పన్నులు, పారిశ్రామిక వివాదాలు. నెక్స్ట్ ఆర్టికల్ 323B కింద పార్లమెంటుతో పాటు ఎవరు కూడా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయవచ్చు అంటే సంబంధిత రాష్ట్ర శాసనసభలు. ఆర్టికల్ 323A మరియు ఆర్టికల్ 323B మధ్య ప్రధాన వ్యత్యాసాలలో ఒకటి ఏది అంటే 323A కింద పార్లమెంటు మాత్రమే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయగలదు. నెక్స్ట్ 323B కింద పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభ ఏర్పాటు చేయవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 323A కింద ట్రిబ్యునల్స్ ప్రధానంగా దేనికి సంబంధించినవి అంటే ప్రభుత్వ ఉద్యోగుల నియామకం మరియు సేవా నిబంధనలు. నెక్స్ట్ ఆర్టికల్ 323B కింద ట్రిబ్యునల్స్ పరిధి ఆర్టికల్ 323Aతో పోలిస్తే ఎలా ఉంటుంది అంటే విస్తృతమైనది మరియు అనేక నిర్దిష్ట అంశాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 323A అనేది గవర్నమెంట్ సర్వీస్ మ్యాటర్స్. నెక్స్ట్ ఆర్టికల్ 323B కింద ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడానికి అధికారాన్ని నిర్ణయించడంలో ప్రధాన ప్రాతిపదిక ఏమిటి అంటే ఆ అంశంపై శాసనాధికారం ఎవరికి ఉందో అనేది ప్రాతిపదిక అన్నమాట. నెక్స్ట్ భూ సంస్కరణలకు సంబంధించిన వివాదాల కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉండవచ్చు అంటే సంబంధిత శాసనాధికారం ఉన్న పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభకు. నెక్స్ట్ ఆర్టికల్ 323B కింద
కింది వాటిలో ఏది ఎన్నికల వివాదాలకు సంబంధించినది అంటే పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభ ఎన్నికల వివాదాలు. నెక్స్ట్ ఆర్టికల్ 323B కింద ట్రిబ్యునల్స్ ఏ విధమైన విషయాల కోసం ఏర్పాటు చేయవచ్చు అంటే అనేక నిర్దిష్ట విషయాలు. ఆర్టికల్ 323A మరియు ఆర్టికల్ 323Bలకు సంబంధించిన సరైన జత ఏది అంటే 323A సర్వీసు విషయాలు, 323B అనేది ఇతర నిర్దిష్ట విషయాలు. ఆర్టికల్ 323A కింద ట్రిబ్యునల్స్ను ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే పార్లమెంట్ మాత్రమే. ఆర్టికల్ 323B కింద ట్రిబ్యునల్స్ను మళ్ళీ చూద్దాం. ఆర్టికల్ 323B కింద ట్రిబ్యునల్స్ను ఎవరు ఏర్పాటు చేయవచ్చు అంటే పార్లమెంట్ లేదా సంబంధిత రాష్ట్ర శాసనసభలో. నెక్స్ట్ ఆర్టికల్ 323A కింద కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలనా ట్రిబ్యునల్ ఏదంటే క్యాట్. ఆర్టికల్ 323A కింద రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయబడే పరిపాలనా ట్రిబ్యునల్ను సాధారణంగా ఏమని పిలుస్తారు అంటే SAT. నెక్స్ట్ ఆర్టికల్ 323A కింద ట్రిబ్యునల్స్ వ్యవస్థలో ప్రధానంగా ఏ విధమైన హైరార్కీ ఉంటుంది అంటే క్యాట్ మరియు శాట్ తమ పరిధిలో పనిచేస్తాయి. ఒకదాని కింద మరొకటి ఉండే తప్పనిసరి హైరార్కీ లేదు. ఆర్టికల్ 323B కింద అవసరాన్ని బట్టి ఏది ఏర్పాటు చేయవచ్చు అంటే ట్రిబ్యునల్స్ యొక్క అప్పీల్ హైరార్కీ. నెక్స్ట్ ఆర్టికల్ 323B కింద సాధ్యమయ్యే హైరార్కీకి సరైన ఉదాహరణ ఏది అంటే జిల్లా స్థాయి ట్రిబ్యునల్, తర్వాత రాష్ట్ర స్థాయి అపీలేట్ ట్రిబ్యునల్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 323A కేవలం ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ విషయాలకు సంబంధించినది. నెక్స్ట్ ఆర్టికల్ 323A కింద ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ 323B కింద రాష్ట్ర శాసనసభలు కూడా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 323A అనేది అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్. నెక్స్ట్ ఆర్టికల్ 323B అనేది ట్రిబ్యునల్స్ ఫర్ అదర్ స్పెసిఫైడ్ మ్యాటర్స్. నెక్స్ట్ ఆర్టికల్ 323A అనేది పార్లమెంట్ ఓన్లీ. నెక్స్ట్ ఆర్టికల్ 323Bలోని ట్రిబ్యునల్స్కు సంబంధించిన సరైనది ఏది అంటే సంబంధిత అంశంపై శాసనాధికారం ఉన్న కేంద్రం లేదా రాష్ట్రం ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయవచ్చు. ఆర్టికల్ 323B పరిధిలోని అంశాలను గుర్తించండి అంటే టాక్సేషన్, ల్యాండ్ రిఫార్మ్స్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్, ఎలక్షన్స్ టు పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్, నెక్స్ట్ ఫుడ్ స్టఫ్స్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 323A మరియు 323B మధ్య సబ్జెక్ట్ మ్యాటర్ పరంగా సరైన వ్యత్యాసం ఏది అంటే 323A సర్వీస్ మ్యాటర్స్, తర్వాత 323B అదర్ స్పెసిఫైడ్ మ్యాటర్స్. ఆర్టికల్ 323A మరియు 323B మధ్య ఎస్టాబ్లిష్మెంట్ పరంగా సరైనది ఏది అంటే 323A పార్లమెంట్ ఓన్లీ, 323B పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్. నెక్స్ట్ పరీక్షల్లో ఆర్టికల్ 323A మరియు 323Bను గుర్తుంచుకోవడానికి అత్యంత సరైన సూత్రం ఏది అంటే 323A అనేది అడ్మినిస్ట్రేటివ్ లేదా సర్వీసు, అదే 323B అనేది అదర్ స్పెసిఫైడ్ మ్యాటర్స్. నెక్స్ట్ సమ్మరీ అండ్ కీ టేక్అవేస్ ట్రిబ్యునల్స్ గురించి చూద్దాం. భారత రాజ్యాంగం మొదట అమల్లోకి వచ్చినప్పుడు ట్రిబ్యునల్స్కు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు ఉన్నాయా అంటే లేవు. ట్రిబ్యునల్స్కు రాజ్యాంగపరమైన గుర్తింపు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చింది అంటే 42వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఏ కొత్త భాగాన్ని చేర్చారంటే పార్ట్ 14A. నెక్స్ట్ పార్ట్ 14Aలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అంటే 2. నెక్స్ట్ ఆ 2 ఆర్టికల్స్ ఏమేమిటి అంటే ఆర్టికల్ 323A, 323B. నెక్స్ట్ ఆర్టికల్ 323A ప్రధానంగా దేనికి సంబంధించినది ప్రభుత్వ ఉద్యోగుల సేవా విషయాలు. నెక్స్ట్ క్యాట్ యొక్క పూర్తి రూపం ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. నెక్స్ట్ ఆర్టికల్ 323B ప్రధానంగా దేనికి సంబంధించిందంటే ఇతర నిర్దిష్ట విషయాలకు సంబంధించిన ట్రిబ్యునల్స్. అదే ఆర్టికల్ 323B కింద ట్రిబ్యునల్స్ ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే పార్లమెంట్ లేదా సంబంధిత రాష్ట్ర శాసనసభలో.
ఆర్టికల్ 323B కింద వచ్చే అంశం ఏదంటే పన్నులు. ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే కోర్టులపై కేసుల భారాన్ని తగ్గించి నిపుణులతో వేగవంతమైన న్యాయం అందించడం. నెక్స్ట్ టాపిక్ గ్రామీణ స్థాయిలో వివాద పరిష్కార వ్యవస్థ. టాపిక్ నెంబర్ చూద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో వివాద పరిష్కార వ్యవస్థల ఉనికి ఎప్పటి నుండి కనిపిస్తుంది అంటే స్థిర వ్యవసాయం, సమూహ నివాసాలు ఏర్పడిన కాలం నుంచే. నెక్స్ట్ గ్రామ స్థాయిలో చారిత్రకంగా వివాదాలను పరిష్కరించడానికి ఉపయోగించే వ్యవస్థల్లో ఏమి ఉన్నాయి అంటే కుల పంచాయతీలు, గ్రామ పంచాయతీలు, గ్రామ పెద్దల సమావేశాలు. నెక్స్ట్ గ్రామీణ స్థాయిల్లోని అన్ని సంప్రదాయ వివాద పరిష్కార వ్యవస్థలకు చట్టబద్ధత ఉందా అంటే లేదు, కొన్ని వ్యవస్థలకు మాత్రమే చట్టబద్ధత ఉంది. నెక్స్ట్ గ్రామీణ స్థాయిలో సంప్రదాయ వివాద పరిష్కారంలో ఏది భాగంగా ఉండవచ్చు, కింద ఉన్న ఆప్షన్స్లో ఏవి భాగంగా ఉండవచ్చు అంటే గ్రామ పెద్దలు, కుల పంచాయతీ, గ్రామ పంచాయతీ. నెక్స్ట్ గ్రామ స్థాయిలో వివాద పరిష్కార వ్యవస్థల ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే స్థానిక స్థాయిలోనే వివాదాలను పరిష్కరించే అవకాశం కల్పించడం. నెక్స్ట్ బ్రిటిష్ పాలనకు ముందు కూడా గ్రామ స్థాయిలో వివాద పరిష్కార వ్యవస్థలు ఉన్నాయనే విషయం ఏ అంశాన్ని సూచిస్తుంది అంటే గ్రామీణ వివాద పరిష్కారానికి చారిత్రక నేపథ్యం ఉంది. నెక్స్ట్ స్వాతంత్రం తర్వాత గ్రామీణ వివాద పరిష్కార వ్యవస్థపై చర్చ ఏ వ్యవస్థతో అనుసంధానమైంది అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ. నెక్స్ట్ గ్రామ స్థాయిలో ప్రత్యేక స్థాయి వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఏ అంశం ప్రధానంగా ఉంది అంటే జ్యుడిషియల్ వింగ్ ఏర్పాటు. గ్రామ పంచాయతీ వ్యవస్థలో గ్రామ సభను దేనితో పోల్చవచ్చు అంటే రాష్ట్ర అసెంబ్లీతో. నెక్స్ట్ గ్రామ స్థాయిలో పంచాయతీ వార్డు సభ్యులను ఏ విభాగంతో పోల్చారు అంటే ఎగ్జిక్యూటివ్ వింగ్. నెక్స్ట్ గ్రామ స్థాయిలో ఎగ్జిక్యూటివ్ వింగ్తో పాటు ఏ విభాగాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందంటే జ్యుడిషియల్ వింగ్. నెక్స్ట్ గ్రామ స్థాయిలో న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ప్రయత్నంలో ప్రతిపాదించబడిన చట్టం ఏది అంటే న్యాయ పంచాయతీల చట్టం. నెక్స్ట్ న్యాయ పంచాయతీల చట్టానికి సంబంధించిన ప్రతిపాదనకు ఏ శాఖలు సంబంధం కలిగి ఉన్నాయి అంటే కేంద్ర పంచాయతీ శాఖ, తర్వాత కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ, తర్వాత పంచాయతీరాజ్ సంబంధిత శాఖ. నెక్స్ట్ ప్రతిపాదిత న్యాయ పంచాయతీల చట్టం గురించి సరైనది ఏది అంటే ప్రతిపాదనగా రూపొందించబడింది కానీ దేశవ్యాప్తంగా ఆమోదం పొందలేదు. నెక్స్ట్ న్యాయ పంచాయతీల వ్యవస్థకు సంబంధించిన ప్రయోగాలు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయని పాఠ్యంలో పేర్కొన్నారు అంటే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్. నెక్స్ట్ న్యాయ పంచాయతీల వ్యవస్థ ప్రధానంగా ఏ స్థాయిలో పనిచేస్తుంది అంటే గ్రామ స్థాయి. నెక్స్ట్ గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీల ఏర్పాటులో ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే స్థానిక స్థాయిలో న్యాయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం. నెక్స్ట్ గ్రామ స్థాయిలోని వివాద పరిష్కార వ్యవస్థకు సంబంధం ఉన్నవి ఏమిటి అంటే కుల పంచాయతీలు, గ్రామ పెద్దల సమావేశం, గ్రామ పంచాయతీ. నెక్స్ట్ గ్రామ న్యాయ వ్యవస్థకు సంబంధించిన చర్చలో ప్రధానంగా ఎన్ని విభిన్న అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని పాఠ్యంలో పేర్కొన్నారు అంటే అన్నీ కూడా. అవేంటి గ్రామ స్థాయి వ్యవస్థ స్వరూపం, తర్వాత దాని చట్టబద్ధత, అలాగే గ్రామ న్యాయాలయ లేదా న్యాయ పంచాయతీల చట్టపరమైన అంశాలు అన్నమాట. నెక్స్ట్ గ్రామ ప్రాంతాల్లో వివాద పరిష్కార వ్యవస్థలకు చారిత్రక నేపథ్యం ఉంది. అలాగే న్యాయ పంచాయతీలు గ్రామ స్థాయిలో జ్యుడిషియల్ వింగ్గా పనిచేయాలనే ఆలోచనతో సంబంధం కలిగి ఉన్నాయి. నెక్స్ట్ గ్రామ స్థాయిలో పంచాయతీ వ్యవస్థను రాష్ట్ర స్థాయి ఏ వ్యవస్థతో పోల్చారు అంటే రాష్ట్ర అసెంబ్లీ. నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి క్యాబినెట్కు గ్రామ స్థాయిలో ఏ వ్యవస్థను పోలికగా చూపించారు అంటే పంచాయతీ యొక్క కార్యనిర్వాహక విభాగం. నెక్స్ట్ గ్రామ పంచాయతీతో పాటు జ్యుడిషియల్ వింగ్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఏ భావనకు సంబంధించినది అంటే స్థానిక స్థాయిలో న్యాయాన్ని అందుబాటులోకి తేవడం. నెక్స్ట్ న్యాయ పంచాయతీలకు సంబంధించి సరైనది ఏది అంటే కొన్ని రాష్ట్రాల్లో గ్రామ స్థాయిలో ఇటువంటి వ్యవస్థల ప్రయోగాలు ఉన్నాయి. నెక్స్ట్
పరీక్షల దృష్ట్యా గ్రామీణ వివాద పరిష్కార వ్యవస్థకు సంబంధించిన సరైన సారాంశం ఏది అంటే గ్రామీణ వివాద పరిష్కారానికి చారిత్రక సంప్రదాయం ఉంది. ఆధునిక కాలంలో న్యాయ పంచాయతీలు గ్రామ న్యాయాలయాల ద్వారా దీనికి చట్టపరమైన రూపం ఇవ్వడానికి ప్రయత్నాలు జరిగాయి. ఎగ్జామ్ ట్రిక్ ఏంటంటే గ్రామ పంచాయతీ అనేది ఎగ్జిక్యూటివ్ వింగ్, న్యాయ పంచాయతీ ఏమో జ్యుడిషియల్ వింగ్. నెక్స్ట్ బిట్. గ్రామ ప్రాంతాల్లో సాంప్రదాయంగా వివాదాలను పరిష్కరించడంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యవస్థలు ఏవి అంటే కుల పంచాయతీలు, గ్రామ పంచాయతీలు, గ్రామ పెద్దల సమావేశాలు. నెక్స్ట్ బిట్. గ్రామ పంచాయతీ లేదా కుల పంచాయతీ ఇచ్చే ప్రతి తీర్పుకు సాధారణంగా ఏ స్థితి ఉంటుంది అంటే చట్టబద్ధత లేకపోయినా సామాజిక ఆమోదం ఉండవచ్చు. సామాజిక ఆమోదం ఉండవచ్చు. నెక్స్ట్ సంప్రదాయ గ్రామ పంచాయతీల తీర్పుల ప్రధాన సమస్య ఏమిటి అంటే కొన్ని సందర్భాల్లో చట్టపరమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు దారితీయవచ్చు. నెక్స్ట్ గ్రామ స్థాయి సంప్రదాయ వివాద పరిష్కార వ్యవస్థ యొక్క ప్రధాన సానుకూల లక్షణం ఏది అంటే సత్వర న్యాయం, తక్కువ ఖర్చు, స్థానికంగా సమస్య పరిష్కారం. నెక్స్ట్ గ్రామ స్థాయిలో చట్టబద్ధత లేని పంచాయతీ తీర్పును సంబంధిత వ్యక్తి తిరస్కరించి కోర్టును ఆశ్రయిస్తే ఏమవుతుంది అంటే పంచాయతీ తీర్పుకు చట్టబద్ధత లేనందున అది కోర్టులో నిలబడకపోవచ్చు. నెక్స్ట్ గ్రామ పంచాయతీలు చట్టబద్ధమైన న్యాయ సంస్థలు కాకపోయినా వాటి తీర్పులు గ్రామంలో అమలవడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే సామాజిక ఆమోదం మరియు స్థానిక ఒత్తిడి. నెక్స్ట్ గ్రామ పంచాయతీల తీర్పులు మరియు చట్టబద్ధమైన న్యాయస్థానాల నిర్ణయాల మధ్య విరుద్ధత ఏర్పడితే ఏది ప్రాధాన్యత పొందుతుంది అంటే చట్టబద్ధమైన న్యాయస్థానం లేదా చట్టం. నెక్స్ట్ గ్రామ స్థాయిలో పంచాయతీలు విడాకుల మంజూరు చేసినప్పటికీ చట్టపరమైన సమస్య ఎందుకు తలెత్తవచ్చు అంటే పంచాయతీకి చట్టపరమైన వివాహ చట్టాల ప్రకారం విడాకులు మంజూరు చేసే అధికారం ఉండకపోవచ్చు. నెక్స్ట్ గ్రామ స్థాయి వివాద పరిష్కార వ్యవస్థను చట్టబద్ధం చేయాల్సిన ప్రధాన కారణాల్లో ఒకటి ఏది అంటే మానవ హక్కులను, చట్టపరమైన హక్కులను రక్షిస్తూ స్థానికంగా న్యాయం అందించడం. నెక్స్ట్ బ్రిటిష్ పాలనలో గ్రామస్థాయి న్యాయ వ్యవస్థకు సంబంధించి ఏ చట్టం తీసుకురాబడింది అంటే విలేజ్ కోడ్స్ యాక్ట్. నెక్స్ట్ పాఠ్యంలో పేర్కొన్న ప్రకారం విలేజ్ కోడ్స్ యాక్ట్ ఏ సంవత్సరంలో మద్రాస్ ప్రెసిడెన్సీకి రూపొందించబడింది అంటే 1888. నెక్స్ట్ మద్రాస్ ప్రెసిడెన్సీలోని విలేజ్ కోడ్స్ యాక్ట్ 1888 పరిస్థితి ఏమిటి అంటే రూపొందించినప్పటికీ అమలు చేయలేకపోయారు. నెక్స్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రామ న్యాయస్థానాలకు సంబంధించిన నిబంధనలు ఏ చట్టంలో పొందుపరచబడ్డాయి అంటే ఆన్సర్ పంచాయతీరాజ్ చట్టం 1964. నెక్స్ట్ పంచాయతీరాజ్ చట్టం 1964లో గ్రామ న్యాయాలయాల గురించి ఎలా ప్రస్తావించబడింది అంటే ప్రత్యేక అధ్యాయం ద్వారా. నెక్స్ట్ 1964 పంచాయతీరాజ్ చట్టంలో పేర్కొన్న న్యాయ పంచాయతీలు వాస్తవంగా ఏర్పడ్డాయా అంటే ఆ నిబంధనలు అమలులోకి రాలేదు. నెక్స్ట్ గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు సంబంధించిన ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే గ్రామీణ ప్రజలకు స్థానిక స్థాయిలో న్యాయాన్ని అందుబాటులోకి తేవడం. నెక్స్ట్ కొన్ని రాష్ట్రాలు గ్రామ స్థాయిలో న్యాయ పంచాయతీలను ఎలా ఏర్పాటు చేశాయి అంటే ప్రత్యేక రాష్ట్ర చట్టాల ద్వారా, పంచాయతీరాజ్ చట్టాల్లో నిబంధనలు చేర్చడం ద్వారా. నెక్స్ట్ పాఠ్యంలో పేర్కొన్న ప్రకారం తెలంగాణలో న్యాయ పంచాయతీల పరిస్థితి ఏమిటి అంటే ఇప్పటి వరకు అలాంటి న్యాయ పంచాయతీలు ఏర్పాటు కాలేదు. నెక్స్ట్ గ్రామ న్యాయాలయాల ఏర్పాటు వెనుక ఉన్న మరో ముఖ్యమైన కారణం ఏమిటి అంటే సాధారణ కోర్టులపై పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించడం. నెక్స్ట్ గ్రామ స్థాయిలో వివాద పరిష్కార వ్యవస్థ లేకపోతే ప్రధానంగా ఏ సమస్య పెరుగుతుంది అంటే ఆన్సర్ కోర్టులపై కేసుల భారం. నెక్స్ట్ గ్రామ న్యాయాలయాల్లో సంప్రదాయ గ్రామ పెద్దల స్థానంలో ప్రధానంగా ఎవరు న్యాయ నిర్ణయం చేస్తారు అంటే నియమిత న్యాయమూర్తి. నెక్స్ట్ గ్రామ న్యాయాలయాలు సంప్రదాయ పంచాయతీలతో పోలిస్తే ముఖ్యంగా ఏ విషయంలో భిన్నంగా ఉంటాయి అంటే చట్టబద్ధమైన న్యాయ వ్యవస్థలో భాగంగా పనిచేయడం. నెక్స్ట్ గ్రామ స్థాయి సంప్రదాయ పంచాయతీలకు సంబంధించిన సరైన లక్షణం ఏది అంటే సత్వర పరిష్కారం, తక్కువ ఖర్చు, కొన్ని సందర్భాల్లో హక్కుల ఉల్లంఘనకు అవకాశం. నెక్స్ట్
గ్రామస్థాయి సంప్రదాయ వ్యవస్థలు తక్కువ ఖర్చుతో త్వరిత పరిష్కారం అందించవచ్చు. నెక్స్ట్, చట్టబద్ధత లేని తీర్పులు న్యాయస్థానంలో సవాలు చేయబడవచ్చు. నెక్స్ట్, గ్రామస్థాయి సంప్రదాయ న్యాయ వ్యవస్థలో ప్రధానమైన విరుద్ధత ఏది అంటే వేగవంతమైన న్యాయం ఉన్నప్పటికీ చట్టబద్ధత మరియు హక్కుల రక్షణ సమస్యలు ఉండవచ్చు. నెక్స్ట్, గ్రామ న్యాయాలయాల వ్యవస్థ ఏ రెండు లక్షణాలను సమన్వయం చేయడానికి ప్రయత్నిస్తుంది అంటే స్థానికంగా త్వరిత న్యాయం ప్లస్ చట్టబద్ధమైన న్యాయ ప్రక్రియ. నెక్స్ట్, గ్రామ న్యాయాలయాలు ఏర్పాటయ్యే ఉద్దేశంలో కింద ఉన్న ఆప్షన్స్లో ఏమేమి సరైనవి అంటే గ్రామీణ ప్రజలకు న్యాయం వారి సమీపంలో అందించడం, కోర్టులపై కేసుల భారాన్ని తగ్గించడం, అలాగే తక్కువ ఖర్చుతో న్యాయం అందించడం. ఒక గ్రామ పంచాయతీ సామాజిక ఒత్తిడితో ఒక వ్యక్తికి జరిమానా విధించినా ఆ వ్యక్తి దాన్ని అంగీకరించకుండా కోర్టును ఆశ్రయిస్తే ప్రధానంగా ఏ సూత్రం వర్తిస్తుంది అంటే చట్టబద్ధమైన న్యాయస్థానాల అధికారం. నెక్స్ట్, గ్రామ స్థాయిలో చట్టబద్ధమైన న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో ప్రధాన సవాలు ఏమిటి అంటే సత్వర న్యాయం మరియు చట్టబద్ధమైన హక్కుల రక్షణ మధ్య సమతుల్యత. నెక్స్ట్, పరీక్షల దృష్టిలో అత్యంత సరైన సారాంశం ఏమిటి అంటే గ్రామ స్థాయి సంప్రదాయ పంచాయతీలు త్వరిత, తక్కువ ఖర్చుతో పరిష్కారం ఇవ్వగలిగిన చట్టబద్ధత మరియు మానవ హక్కుల సమస్యలు ఉండవచ్చు. ఈ సమస్యకు చట్టబద్ధమైన ప్రత్యామ్నాయంగా గ్రామ న్యాయాలయాలు భావన అభివృద్ధి చెందింది. నెక్స్ట్, గ్రామ న్యాయాలయాల ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే గ్రామీణ ప్రజలకు సత్వర, తక్కువ ఖర్చుతో న్యాయం అందించడం. నెక్స్ట్, గ్రామ న్యాయాలయాల ఏర్పాటు ఏ చట్టం ద్వారా జరిగింది అంటే గ్రామ న్యాయాలయాస్ యాక్ట్ 2008. నెక్స్ట్, గ్రామ న్యాయాలయం సాధారణంగా ఎంత జనాభాకు ఒకటి ఏర్పాటు చేయాలని చట్టం ఉద్దేశించింది? 5,000. నెక్స్ట్, గ్రామ న్యాయాలయాల్లో న్యాయాధికారిగా ఎలాంటి అధికారి నియమించబడతారు అంటే జూనియర్ సివిల్ జడ్జి లేదా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ స్థాయి అధికారి. నెక్స్ట్, గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు అయ్యే ఖర్చును సాధారణంగా ఎలా భరిస్తారు అంటే కేంద్రం మరియు రాష్ట్రం కలిసి. నెక్స్ట్, గ్రామ న్యాయాలయాల్లో కేసుల పరిష్కారానికి ప్రధానంగా ఎలాంటి విధానాన్ని అనుసరిస్తారు అంటే సమ్మరీ ప్రొసీజర్. నెక్స్ట్, గ్రామ న్యాయాలయాల విధానంలో ముఖ్యంగా ఏ సూత్రాలకు ప్రాధాన్యత ఉంటుంది అంటే సహజ న్యాయ సూత్రాలు. నెక్స్ట్, గ్రామ న్యాయాలయాలు పరిష్కరించగల వివాదానికి ఉదాహరణ ఏమిటి అంటే చిన్న స్థాయి భూ వివాదం అనేది పరిష్కరించగల వివాదాలకు ఉదాహరణ. నెక్స్ట్, గ్రామ న్యాయాలయాలు గ్రామీణ ప్రజలకు ప్రధానంగా ఏ ప్రయోజనాన్ని కల్పిస్తాయి అంటే కోర్టుకు వెళ్ళే దూరం మరియు ఖర్చును తగ్గించడం. నెక్స్ట్, గ్రామ న్యాయాలయంలో ఒక వ్యక్తి తన కేసును తానే వాదించుకోవచ్చా అంటే అవును. నెక్స్ట్, గ్రామ న్యాయాలయంలో న్యాయవాదిని నియమించుకునే అవకాశం ఉందా అంటే అవును. నెక్స్ట్, ఆర్థికంగా న్యాయవాదిని నియమించుకోలేని వ్యక్తికి గ్రామ న్యాయాలయం ఏమి చేయగలదు అంటే ఉచిత న్యాయ సాయం కింద న్యాయవాదిని ఏర్పాటు చేయవచ్చు. నెక్స్ట్, ఉచిత న్యాయ సాయానికి సంబంధించిన అంశంలో ఏ చట్టం ముఖ్యమైనది అంటే లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987. నెక్స్ట్, గ్రామ న్యాయాలయం ఇచ్చిన తీర్పుపై సాధారణంగా ఎక్కడ అప్పీల్ చేసుకునే అవకాశం ఉందంటే జిల్లా కోర్టు. గ్రామ న్యాయాలయ తీర్పుకు సంబంధించిన సరైన ప్రకటన ఏదంటే అది చట్టబద్ధమైన కోర్టు తీర్పుగా అమలు చేయవచ్చు. నెక్స్ట్, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ చూద్దాం. సంప్రదాయ గ్రామ పంచాయతీలు లేదా కుల పంచాయతీల తీర్పులకు సాధారణంగా చట్టబద్ధమైన న్యాయస్థాన తీర్పు స్థాయి ఉండదు. నెక్స్ట్, గ్రామ న్యాయాలయం తీర్పుకు చట్టబద్ధమైన కోర్టు తీర్పు స్థాయి ఉంటుంది. నెక్స్ట్, గ్రామ న్యాయాలయాల అవసరానికి ప్రధాన కారణాలను ఏమిటో గుర్తించండి అంటే కోర్టులపై పెరుగుతున్న కేసుల భారం తగ్గించడం, గ్రామీణ ప్రజలకు న్యాయాన్ని చేరువ చేయడం, నెక్స్ట్ తక్కువ ఖర్చుతో న్యాయం అందించడం, నెక్స్ట్ సత్వరంగా వివాదాలను పరిష్కరించడం. నెక్స్ట్, సంప్రదాయ గ్రామ పంచాయతీలపై సరైన విమర్శ ఏది అంటే కొన్ని సందర్భాల్లో మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడే
అవకాశం ఉంది. నెక్స్ట్ బిట్ గ్రామ గ్రామ న్యాయాలయాలు మరియు సంప్రదాయ గ్రామ పంచాయతీల మధ్య ప్రధాన తేడా ఏమిటి అంటే గ్రామ న్యాయాలయం చట్టబద్ధమైన న్యాయ వ్యవస్థలో భాగం. నెక్స్ట్ బిట్ గ్రామ న్యాయాలయాలపై ఉన్న ఒక ముఖ్యమైన విమర్శ ఏమిటి అంటే న్యాయాధికారిని గ్రామ స్థాయిలో నియమించడం వల్ల సాధారణ కోర్టుల మాదిరిగానే ప్రక్రియ సంక్లిష్టమయ్యే ప్రమాదం. నెక్స్ట్ బిట్ గ్రామ న్యాయాలయాస్ యాక్ట్ 2008. నెక్స్ట్ బిట్ గ్రామ న్యాయాలయ లక్ష్యాలకు సంబంధం ఉన్నది ఏమిటంటే న్యాయాన్ని ప్రజలకు చేరువ చేయడం, న్యాయ వ్యయాన్ని తగ్గించడం. నెక్స్ట్ కేసుల త్వరిత పరిష్కారం. నెక్స్ట్ ఒక గ్రామంలో పెద్దలు కూర్చొని ఒక వ్యక్తికి జరిమానా విధించారు. ఆ వ్యక్తి ఆ తీర్పును అంగీకరించక కోర్టును ఆశ్రయించాడు. ఆ సందర్భంలో సరైన న్యాయస్థితి ఏమిటంటే చట్టబద్ధ అధికారం లేని పంచాయతీ తీర్పును కోర్టు పరిశీలించవచ్చు. నెక్స్ట్ గ్రామ న్యాయాలయాల స్థాపన వెనుక ఉన్న భావనకు అత్యంత సమీపమైనది ఏది అంటే యాక్సెస్ టు జస్టిస్. నెక్స్ట్ గ్రామ న్యాయాలయాలు చట్టబద్ధమైన న్యాయ వ్యవస్థలో భాగం. నెక్స్ట్ వాటి తీర్పులను అమలు చేయడానికి చట్టపరమైన ఆధారం ఉంటుంది. నెక్స్ట్ వాటి తీర్పులపై అప్పీలుకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ గ్రామ న్యాయాలయాల ప్రధాన లక్ష్యం ఏమిటంటే ప్రస్తుత న్యాయస్థాన వ్యవస్థను గ్రామీణ ప్రాంతాలకు చేరువ చేయడం. నెక్స్ట్ న్యాయ పంచాయతీల ప్రధాన ఉద్దేశం ఏమిటంటే గ్రామాల్లో ఇప్పటికే ఉన్న సంప్రదాయ వివాద పరిష్కార వ్యవస్థకు చట్టబద్ధమైన రూపం కల్పించడం. నెక్స్ట్ గ్రామ న్యాయాలయాలు మరియు న్యాయ పంచాయతీల మధ్య ప్రధాన వ్యత్యాసం ఏది అంటే గ్రామ న్యాయాలయాలు ప్రస్తుత కోర్టు వ్యవస్థను గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తాయి. న్యాయ పంచాయతీలు స్థానిక వివాద పరిష్కార వ్యవస్థకు చట్టబద్ధత కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంటాయి. నెక్స్ట్ గ్రామ న్యాయాలయంలో న్యాయాధికారిని సాధారణంగా ఎవరు నియమిస్తారు అంటే ప్రభుత్వం. నెక్స్ట్ న్యాయ పంచాయతీలలో పంచుల ఎంపికకు సంబంధించి సరైనది ఏదంటే కొన్ని వ్యవస్థల్లో ప్రజలచే ఎన్నిక చేసే విధానం ఉంటుంది. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లోని న్యాయ పంచాయతీలకు సంబంధించినది ఏమిటి అంటే పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులను ఎలా ఎన్నుకుంటారో న్యాయ పంచాయతీ సభ్యులను కూడా ఎన్నికల ద్వారా ఎంపిక చేసే విధానం ఉంది. నెక్స్ట్ న్యాయ పంచాయతీలకు సంబంధించిన సరైన భావన ఏదంటే గ్రామ స్థాయిలో ఉన్న వ్యవస్థలోని మంచిని కొనసాగిస్తూ దానికి చట్టబద్ధమైన రూపం కల్పించడం. నెక్స్ట్ గ్రామ న్యాయాలయాల విషయంలో ఒక ముఖ్యమైన విమర్శ ఏమిటి అంటే ప్రస్తుత కోర్టు వ్యవస్థను గ్రామాలకు తీసుకెళ్లడం వల్ల అదే విధమైన విధానపరమైన సమస్యలు కొనసాగవచ్చనే ఆందోళన. నెక్స్ట్ న్యాయ పంచాయతీలకు అనుకూలంగా చెప్పే ముఖ్యమైన వాదన ఏదంటే స్థానిక ప్రజలు ఆచారాలు అవసరాలను బాగా తెలిసిన వ్యక్తులు వివాదాలను పరిష్కరించగలరు. నెక్స్ట్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ చూద్దాం. గ్రామ న్యాయాలయాలు ప్రస్తుత న్యాయ వ్యవస్థను గ్రామీణ ప్రాంతాలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ న్యాయ పంచాయతీలు స్థానిక వివాద పరిష్కార వ్యవస్థకు చట్టబద్ధత కల్పించాలనే ఆలోచనతో సంబంధం కలిగి ఉంది. నెక్స్ట్ గ్రామ న్యాయాలయాలు అనేవి ప్రభుత్వ నియమిత న్యాయాధికారి. నెక్స్ట్ న్యాయ పంచాయతీలు అనేవి స్థానిక ప్రజల భాగస్వామ్యం. నెక్స్ట్ గ్రామ న్యాయాలయాలు అనేది ప్రస్తుత కోర్టు వ్యవస్థను గ్రామ స్థాయికి విస్తరించడం. నెక్స్ట్ న్యాయ పంచాయతీలు అనేది స్థానిక వివాద పరిష్కార పద్ధతికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నం. నెక్స్ట్ గ్రామ న్యాయాలయాలపై విమర్శకు సరైన కారణం ఏది అంటే ప్రస్తుత కోర్టు విధానాలను గ్రామ స్థాయికి తీసుకురావడం వల్ల కేసుల ఆలస్యం వంటి సమస్యలు మళ్ళీ ఏర్పడే అవకాశం. నెక్స్ట్ ఉన్న వ్యవస్థని మెరుగుపరచడం అనే భావన ఏదానికి ఎక్కువగా సంబంధించినది అంటే న్యాయ పంచాయతీలు. నెక్స్ట్ కోర్టులను గ్రామాల వరకు తీసుకెళ్లడం అనే భావన దేనికి ఎక్కువగా సంబంధించింది అంటే గ్రామ న్యాయాలయాలు. నెక్స్ట్ ఎగ్జామ్స్లో పరీక్షల్లో గ్రామ న్యాయాలయాలు గ్రామ పంచాయతీలపై ప్రశ్న వస్తే గుర్తుంచుకోవాల్సిన సరైన క్రమం ఏమిటంటే గ్రామ న్యాయాలయం తర్వాత కోర్ట్ సిస్టమ్ ఎక్స్టెన్షన్ అన్నమాట. నెక్స్ట్ న్యాయ పంచాయతీ అనేది లోకల్ జస్టిస్ సిస్టమ్ లెజిస్లేషన్.
లెజిస్లేషన్ కంప్యూటర్